హాయ్ 90s లో సీఎం చంద్రబాబు ఐటీ అని మాట్లాడినప్పుడు చాలా నోళ్లు నవ్వుకున్నారు. కానీ ఆ ఐటీ రెవల్యూషన్ తో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత నవ్విన అవే నోళ్లు విజనరీ బాబు గారు అంటూ పొగిడాయి. అదే చంద్రబాబు నోటి నుంచి ఇప్పుడు మనం కొత్తగా వింటున్న మాట క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్. అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒక సంచలనానికి వేదిక కాబోతోంది. అప్పుడు ఐటీ అయితే ఇప్పుడు దాని ప్లేస్ లో ఈ క్వాంటమ్ ఇండస్ట్రీ. ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రాబోయే ఈ క్వాంటమ్ వ్యాలీతో ఇండియాలో రాబోయే టెక్నాలజీ రెవల్యూషన్ లో ఆంధ్రప్రదేశ్ ఒక గేమ్ చేంజర్ కాబోతోందని అర్థమైపోతోంది. అసలేంటి క్వాంటమ్ కంప్యూటింగ్? క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ లో చాలా స్పీడ్ గా డెవలప్ అవుతున్న ఒక రంగం. మన ట్రెడిషనల్ కంప్యూటర్స్ కూడా చేయలేని కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ ని జస్ట్ చిటికలో చేసేస్తుంది. దీనికోసం ఇది క్వాంటమ్ మెకానిక్స్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేస్తుంది. ఏ క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ పొజిషన్ అలాగే ఎంటాంగిల్మెంట్ లాంటి క్వాంటమ్ ఫినామినాస్ ని వాడి ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది. అందుకే సూపర్ కంప్యూటర్లు కూడా చేయలేని పనిని క్షణాల్లో చేసేస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటర్. సో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కాదు, మొత్తం దేశం రూపురేఖల్ని ఇది మార్చేయబోతోంది. ఒక్కసారి ఇది అందుబాటులోకి వస్తే దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మన దేశ సైబర్ సెక్యూరిటీ రూపురేఖలు సమూలంగా మారిపోతాయి. ఈవెన్ వైద్య రంగంలో కూడా పెను మార్పులు సంభవిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల నుంచి దేశ రక్షణ వ్యవస్థ వరకు ఎన్నో రీసెర్చ్ కూడా చేయొచ్చు. ఒక్క క్వాంటమ్ వ్యాలీతో ఇన్ని సాధ్యమా అని ఆశ్చర్యపోకండి. ఖచ్చితంగా సాధ్యమే. ఈ పోటీ ప్రపంచంలో మనం నెగ్గుకు రావాలి అంటే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉండాలి. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు. భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ ఎలాంటి పెను మార్పులు తీసుకురాబోతుందో ఊహించారు కాబట్టి, దాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ క్వాంటమ్ వ్యాలీని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్. సో ఈ క్వాంటమ్ వ్యాలీని డ్రైవ్ చేసే ఒక ముఖ్యమైన కాంపోనెంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు 2026 కల్లా అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ ని తయారు చేయబోతున్నాయి. అదే క్వాంటమ్ సిస్టమ్ 2. ఏ క్వాంటమ్ సిస్టమ్ 2 156 క్యూబిట్ల సామర్థ్యం గల హెరాన్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి? దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఇది మనకేం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. మనం వాడే రెగ్యులర్ కంప్యూటర్ కంటే సూపర్ కంప్యూటర్ చాలా వేగంగా పనిచేస్తుందని మనం అనుకుంటాం కదా. అలాంటి సూపర్ కంప్యూటర్ కంటే కూడా కొన్ని బిలియన్ల రెట్లు సామర్థ్యంతో పనిచేసేవే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్. మనం ఇప్పుడు వాడుతున్న రెగ్యులర్ కంప్యూటర్ బైనరీ సిస్టమ్ మీద పనిచేస్తుంది కదా, బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. రెగ్యులర్ కంప్యూటర్ లోని బైనరీ సిస్టమ్ లో 0 and 1 ఉంటాయి కదా, కానీ క్వాంటమ్ కంప్యూటర్ లో మాత్రం క్వాంటమ్ బిట్స్ ఉంటాయి. వీటిని క్యూబిట్స్ అని కూడా అంటారు. బైనరీ సిస్టమ్ లో 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ అని కదా, కానీ ఈ క్యూబిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒకేసారి 0 and 1 గా ఉండగలదు. దీనినే క్వాంటమ్ ఫిజిక్స్ లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అంటారు. ఈ సూపర్ పొజిషన్ కారణంగానే నార్మల్ కంప్యూటర్ కంటే కూడా కొన్ని బిలియన్ రెట్లు వేగంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. ఈ క్యూబిట్ సంఖ్య పెరిగే కొద్దీ ఈ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఆల్రెడీ బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ ఒక క్వాంటమ్ కంప్యూటర్ ని తయారు చేసింది. ఇది 25 కండక్టింగ్ క్యూబిట్స్ కెపాసిటీతో పనిచేస్తుంది. కానీ అమరావతిలోది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే అది 156 క్యూబిట్ల ప్రాసెసింగ్ పవర్ తో పనిచేస్తుంది. అందుకే దీనిని ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు. అండ్ ఈ క్వాంటమ్ కంప్యూటర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది రెగ్యులర్ గా మనం ఇంటికి తెచ్చుకునే కంప్యూటర్ లాగా అసలు ఉండదు. అండ్ దాని సెటప్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఇంగ్లీష్ మూవీస్ లో మనం చూస్తామే, హాలీవుడ్ సినిమాల్లో, సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో ఆ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, చాలా చిత్ర విచిత్రంగా పరికరాలన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. అండ్ దీన్ని తయారు చేయడం కూడా చాలా కష్టం. ఒక సీల్డ్ బాక్స్ లో దీన్ని ఉంచుతారు. అస్సలు దీనికి బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. సో నార్మల్ కంప్యూటర్ లో ఈ ట్రాన్సిస్టర్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి కదా, కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్ లో పార్టికల్స్ అన్ని కూడా కదులుతూ ఉంటాయి. టెంపరేచర్ లో ఎలాంటి చేంజెస్ వచ్చినా, వైబ్రేషన్ వచ్చినా, రేడియేషన్ వచ్చినా మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. -200 degrees సెంటీగ్రేడ్ దగ్గర దీన్ని భద్రపరుస్తారు. అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు. అంత కేర్ తీసుకుంటేనే ఈ క్వాంటమ్ కంప్యూటర్ తన పూర్తి కెపాసిటీతో పనిచేస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ లో ఉండే అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎలాంటి క్లిష్టమైన సమస్యకైనా సరే వెంటనే సమాధానం చూపిస్తుంది. ట్రెడిషనల్ కంప్యూటర్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే అదొక పద్ధతి ప్రకారం 1 by 1 అన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఇది చాలా టైం టేకింగ్. కానీ క్వాంటమ్ కంప్యూటర్ సెకండ్లలో పనిచేసేస్తుంది. ప్రపంచంలో ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ అయినా ఇది సెకండ్లలో క్రాక్ చేస్తుంది. అలాగే ఇది క్రియేట్ చేసే ఎన్క్రిప్షన్ ని క్రాక్ చేయాలంటే హ్యాకర్స్ కి లైఫ్ టైం కూడా సరిపోదు. ఎలాంటి కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అయినా సరే ఎగ్జాక్ట్ గా చేస్తుంది.
అసలు దీనికి ఇంపాసిబుల్ అంటేనే తెలియదు. ప్రాణాంతకమైన రోగాలకి మందులు, వ్యాక్సిన్లు, డ్రగ్ అక్యురసీ, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితులు, స్టాక్ మార్కెట్ లో రిస్కులు తగ్గించడం, లాజిస్టిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఇలా అన్ని రంగాల్లో కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ పెను మార్పులు తీసుకురాబోతోంది. సో అదన్నమాట మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రాబోతున్న ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం భారతదేశ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయబోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.